హలో అండి. ఈరోజు మన స్పెషల్ సున్నుండలు ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటాయండి. సున్నుండలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే రుచితో పాటు బలాన్ని కూడా ఇస్తాయి. అయితే సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్లో ఒక కప్పు మినపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా వేపుతూ ఉంటే మంచి కలర్ వస్తాయి, మంచి స్మెల్ కూడా వస్తాయి. అలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక పావు కప్పులో సగం బియ్యం తీసుకొని వాటిని కూడా అదేవిధంగా స్లోగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. అవి కూడా మంచి కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. మినపప్పులాగా బియ్యం కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మినప్పప్పు బియ్యం కలిపి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని మనం పిండిని రెడీ చేసుకోవాలి. ఆ పిండిని మనం కొంచెం బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదారని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలండి. అందులోనే ఒక 4 యాలకుల్ని యాడ్ చేసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను మినప్పిండిని బాగా కలుపుకోవాలండి. రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు నెయ్యిని తీసుకొని కొంచెం వేడి చేసి పిండిలో కలుపుకోవాలండి. ఈ మినప్పిండి, నెయ్యి, పంచదార పౌడర్ని అన్నీ 3 కూడా బాగా కలిసేటట్లు కలుపుకొని ముద్దగా అయ్యేటట్టు చూసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని రౌండ్గా ఉండలుగా నునుపుగా చక్కగా చుట్టుకోవాలండి. చూసారా? ఈ విధంగా మనం రౌండ్గా చుట్టుకోవాలి. అంతేనండి, మనకి రుచికరమైన బలమైన మినప సున్నుండలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి. చూసారా? చూడండి ఎంత బాగున్నాయో. చూడగానే ఏమనిపిస్తుంది? మీకు తినాలనిపిస్తుంది కదండి. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.